హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆస్పితా వరల్డ్. టుడే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. ఈ చికెన్ దమ్ బిర్యానీ కోసం మనం 4 ఉల్లిపాయ ముక్కలు పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ బిర్యానీలో కంపల్సరిగా వేసుకోవాలి. చికెన్ బిర్యానీలో ఉల్లిపాయతోనే టేస్ట్ అనేది సూపర్ గా ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆనియన్స్ అనేవి సన్నగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ అర కేజీ బిర్యానీ చేస్తున్నాను కాబట్టి 4 ఉల్లిపాయలు తీసుకున్నాను. కేజీ అయితే 8 తీసుకోవాలి. క్వాంటిటీని బట్టి మనం ఆనియన్స్ అనేవి ఎక్కువగా వేసుకోవాలి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి. కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అన్ని ఇలా విడదీసుకోవాలి. అలా అయితే ఫ్రై అనేది తొందరగా అయిపోతాయి. అన్ని ఆనియన్స్ క్రిస్పీగా అవుతాయి. డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆనియన్ ముక్కలు వేసేటప్పుడు నెమ్మదిగా వేయాలి, ఎందుకంటే ఆయిల్ హీట్ గా ఉంటుంది కదా, పొంగిపోతుంది. అందుకని నెమ్మదిగా ఆనియన్స్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి అన్ని ఆనియన్స్ వేయకూడదు, మెత్తగా అయిపోతాయి. మనకు ఆయిల్ కి సరిపడినంత ఆనియన్స్ వేసుకుంటూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా మధ్యలో కలుపుతూ ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఎంత క్రిస్పీగా ఉంటే అంత బాగుంటుంది బిర్యానీలో. ఇలా క్రిస్పీగా కావాలి అంటే ఆనియన్స్ ని స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అన్ని ఈవెన్ గా ఫ్రై అవుతాయి, క్రిస్పీగా వస్తాయి. వీడియోలో చూసినట్టుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ ని ఆయిల్ నుండి సెపరేట్ చేసుకోవాలి. ఇలా టిష్యూ పేపర్ లో వేస్తే ఆనియన్స్ ఉన్న ఆయిల్ అంతా టిష్యూ పేపర్ అబ్జర్వ్ చేసుకొని క్రిస్పీగా అవుతాయి. చూసారు కదా, ఇలా క్రిస్పీగా అవ్వాలి ఆనియన్స్ అన్ని. 3 కప్పుల బాస్మతి రైస్ అనేవి వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోవాలి. ఇలా నానపెడితే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది, అలాగే పొడుగ్గా కూడా అవుతుంది. రైస్ ఎంత నానితే బిర్యానీ అంత పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు మసాలా కోసం 3 ఇంచుల దాల్చిన చెక్క, 5 యాలకులు, 5 లవంగాలు, 1 ఇంచు జాపత్రి వేసుకోవాలి. కొంచెం జాజికాయ వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే చేదొస్తుంది. కొద్దిగా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి. మసాలా అనేది గ్రైండర్ లో చేసుకోకుండా ఇలా కచ్చాపచ్చాగా చేసుకుంటేనే బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ రైస్ కోసం వాటర్ అనేది హీట్ చేసుకోవాలి. ఒక 4 గ్లాసుల వాటర్ వేసుకొని హీట్ అయ్యాక చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా వేసుకోవాలి. ఇందులోకి 3 బిర్యానీ ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఎసరు వచ్చేంత వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ని ఇప్పుడు మసాలాతో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి వేసుకున్నాక ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న మసాలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 3 టీ స్పూన్ల కారం, 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మన రుచిని బట్టి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువైనా తక్కువైనా మళ్ళీ మనం చూసుకొని లాస్ట్ లో యాడ్ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 2 తోక మిరియాలు యాడ్ చేసుకోవాలి. కంపల్సరిగా ఇవి మాత్రం వేసుకోవాలి, బిర్యానీలో టేస్ట్ బాగుంటాయి. ముందుగా మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 2 టీ స్పూన్ల కసూరి మేతి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. 1 లెమన్ మొత్తం యాడ్ చేసుకోవాలి. కమ్మగా ఉంటుంది బిర్యానీ. లెమన్ వేస్తే పీస్ అనేది పుల్లపుల్లగా సూపర్ గా ఉంటుంది. ఖచ్చితంగా లెమన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి మసాలా అంతా ముక్కలకు పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. ప్రతి పీస్ కి మంచిగా మసాలా పట్టేట్టు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా మిక్స్ చేసుకుంటే మంచిగా చికెన్ కి మసాలా అనేది పడుతుంది. పెరుగు ముందే వేయకూడదు, ముందే వేస్తే ముక్క అనేది మసాలాని పట్టుకోదు. ఇలా మసాలా మొత్తం యాడ్ చేసుకున్నాకే మనం ఇందులోకి పెరుగు యాడ్ చేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టినప్పుడు ఆయిల్ మిగులుతుంది కదా, ఆ ఆయిల్ ని కొంచెం హీట్ చేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకి పీస్ అనేది మంచిగా కుక్ అయిపోతుంది. 1 కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. అప్పుడు చికెన్ కి మసాలా అంతా పర్ఫెక్ట్ గా పడుతుంది. సేమ్ రెస్టారెంట్ లో ఎలా ఉంటుందో టేస్ట్ యాజ్ టీజ్ గా ఉంటుంది. ఈసారి మీరు బిర్యానీ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా ట్రై చేయండి. ప్రతి ఒక్కరు రెస్టారెంట్ లో తిన్నాము అనే చెప్తారు, అంత బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇలా ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. బిర్యానీ రైస్ కోసం వాటర్ పెట్టాము కదా, ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా పెట్టుకున్న బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. 70% కుక్ అవుతే సరిపోతుంది మనకు. మిగిలిన 30% బిర్యానీలో దమ్ అయిపోతుంది. నెమ్మదిగా యాడ్ చేస్తూ కలుపుకోవాలి రైస్, లేదంటే విరిగిపోతుంది. ఇలా రైస్ అనేది బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో నుండి హాఫ్ టీ గ్లాస్ వాటర్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చికెన్ లోకి యాడ్ చేసుకోవాలి.
ఇలా వేడి వాటర్ వేయడం వల్ల మనకి ముక్క అయినా టేస్టీగా ఉంటుంది, మసాలా కూడా అంతటికి వస్తుంది. రైస్ లోకి ఎక్కడ కూడా గ్రేవీ లేకుండా ఉండదు. చూసారు కదా, రైస్ అనేది 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని చికెన్ పైన యాడ్ చేసుకోవాలి. చికెన్ ని బాయిల్ చేయలే ఉడకది కావచ్చు అనుకుంటాం, కానీ అస్సలు ఉండదు. కంపల్సరిగా మంచిగా కుక్ అవుతుంది. మీరు చూడండి వీడియోలో లాస్ట్ వరకు, సూపర్ గా జ్యూసీగా వస్తుంది. ఫ్రెష్ గా కట్ చేసుకొని పెట్టుకున్న కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. కలర్ కోసం నేను ఇక్కడ ఫుడ్ కలర్ వాడట్లే, కొంచెం నెయ్యిలో పసుపు అనేది వేసుకొని వేడి చేసుకొని వేసుకున్నాను. ఇందులోకి 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని క్లోజ్ చేసుకోవాలి. మనం బిర్యానీ చేయడం పెద్ద ప్రాసెస్ అనుకుంటాం, కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. రెగ్యులర్ గా చేసే వాటికంటే ఇదే తొందరగా అయిపోతుంది. ఒక 10 మినిట్స్ హైలో పెట్టుకోవాలి, తర్వాత 30 మినిట్స్ లోలో పెట్టుకుంటే సూపర్ టేస్టీ అయిన బిర్యానీ రెడీ అయింది. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చిందో. మరి మీకు నచ్చిందా నా వీడియో? నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే బిర్యానీ లవర్స్ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వంటకాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ వంట కావాలో ఖచ్చితంగా కామెంట్ చేయండి. హైదరాబాదీ ఫేమస్ రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ రెడీ అయింది. వీడియో నచ్చిందా? కంపల్సరీగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.